నేలలో నాటిన విత్తనం జీవం పోసుకొని మొక్కగా నిలబడేదాకా నీరు పోయాలి. తరువాత అదే నీటిని వెతుక్కొని తన వేళ్లను నలుమూలలకు విస్తరింపజేసుకొని బలంగా ఎదుగుతుంది, మహావృక్షమవుతుంది. అలాగే మనిషి కూడా స్వయం సిద్ధుడై పట్టుదల, స్వయం కృషితో తనలోని జ్ఞానాన్ని, మేధస్సుని పెంచుకోవాలి. ఈ పుట్టుక మనది, బతుకు మనది. మన ఆలోచనలకు అనుగుణంగా కష్టసుఖాలు అనుభవించేది మనమే. అలాంటప్పుడు ఒకరి సహాయం కోసం ఎదురు చూడటం ఎందుకు? వేరొకరి అభిప్రాయాలపై ఆధారపడటం ఎందుకు? ఈ జీవిత ప్రయాణంలో మనకు తోడుగా, మనతో కలిసి నడిచేవారు ఉంటారు, కానీ మన బాధలను మోసేవారుండరు, పంచుకునేవారుండరు. అందుకే మన కష్టాలను మనమే భరించాలి. పేదవారు, శారీరక వైకల్యం ఉన్నవారు కూడా ఎన్నో ఒడిదుడుకులకు తట్టుకొని బాధలను భరిస్తూ తమ మేధాశక్తితో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలాంటప్పుడు శారీరకంగా, మానసికంగా బాగున్న వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం ఎందుకు? ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశగా ఎదురుచూడటం కన్నా ఎవరికి వారే మనోబలంతో కష్టాలను అధిగమించడానికి ప్రయత్నించాలి. జీవితంలో ప్రతి మనిషికి సమస్యలు తప్పవు. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. ఈ ప్రయాణంలో గెలవడాలు, ఓడిపోవడాలు ఉండవు. అనుభవాలు, గుణపాఠాలే ఉంటాయి. పులి, సింహం లాంటివి ఎంత ఆకలితో ఉన్నా గడ్డి తినవు. ఖడ్గమృగం లాంటి జంతువు శాకాహారం తప్ప మాంసాన్ని ముట్టవు. అలాగే మనిషి కూడా విలువలు మరచి తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకోకూడదు. భగవంతుడిచ్చిన వివేకాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలి. లక్ష్య సాధనలో ప్రతి జీవి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటుంది. తేనెటీగలు ఎంతో కష్టపడి తేనెతొట్టెను ఏర్పరచుకుంటాయి. దాన్ని ఎవరో తీసుకుపోతారు. అంత మాత్రాన అవి అలాగే ఉంటాయా? మళ్ళీ అన్వేషణ సాగిస్తాయి. ఏ చెట్టు కొమ్మ అనువుగా ఉంటుందో చూసుకొని తిరిగి అక్కడ తేనెతొట్టును కట్టుకుంటాయి. విజయ శిఖరాలను చేరాలనుకునేవారు ఎలాంటి అవరోధాలని పట్టించుకోకూడదు. నీలోని బలహీనతలను పదే పదే గుర్తు చేసుకొని బాధపడటం అవివేకం. నీ బలమేంటో తెలుసుకో. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు నీ బలమే నీకు తోడ్పడుతుంది.